ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం. మీ అందరికీ యాद ఉండొచ్చు, పహల్గామ్లో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగనికి వెళ్ళినారు. చాలా మంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రరిస్టులు అందరికీ చంపేసినారు. మీరు అందరు కూడా చూసినారు. ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా భారతీయుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను. ఒక సంకల్పం తీసుకోండి. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారో ఏం చెయ్యరు. చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు. ఓకే, ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు, కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడదాం. ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోదు, కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇచ్చినారు, మీరేం చేస్తారు చేయండి. కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన, అంటే టెర్రరిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు 90 అబోవ్ టెర్రరిస్టుల్ని చంపేసినారు. అంటే మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది. అదేవిధంగా పహల్గామ్లో ఆ టెర్రరిస్టులు భర్తకి ఏ విధంగా చంపినారు మహిళల ముందు, చంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు, మోదీకి చెప్పుకోపో. ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని. ఇది ప్రారంభం. నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు, పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ. మనం ఒకటే చోటుకి దాడి చేసినాం, కొన్ని ఆతంకీయులు టెర్రరిస్టులు చనిపోయినారు, కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి, పాకిస్తాన్ మొత్తం ఖతం చేయండి. అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.